ప్రతిష్టాత్మకంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5,000 మందికి అన్న ప్రసాద వితరణ. కాకినాడ జిల్లా వెంకటకృష్ణరాయపురంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు గ్రామ ఉప సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు తెలిపారు. శనివారం 5,000 మందికి గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేశారు. మాజీ సర్పంచ్ కుర్రారాజు, నానాజీ, చెట్టిబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 11 రోజులు అయిన తర్వాత వినాయకుని కలపడం అయిందండి. అది వికరాయపురం గ్రామం. ఇప్పుడు వినాయకునికి అంటే వినాయకుని గుడి అంటే మామూలుగా వినాయకుని నిలబెడతాం కాదు. ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసిన గుడి ఇది 2002లో కట్టామండి ఈ గుడిని. అప్పటి నుంచి కూడా మా కార్యకర్తలే కాదు, మేమే కాదు, మా కమిటీ పెద్దలందరూ కూడా వినాయక చవితికి అయిన వెంటనే సంతర్పణ పెడతాం. ప్రతి సంవత్సరం 3,000 మందికి అన్నదాన సంతర్పణ చేస్తుంటారు. ఇది వికరాయపురం గ్రామస్తులు అందరూ స్థలం వల్ల జరుగుతుంది. ఇది కేవలం కార్యకర్తలు మేమే కాదండి, అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కువగా సహకరించి ఈ వినాయకుని గుడి దగ్గర సంతర్పణ భారీ ఎత్తులో చేసేలాగా ఇప్పటికప్పుడు పెద్దలందరూ, ప్రజలే కాదు పెద్దలందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని నెరవేరుతున్నారండి. ఈ మా గ్రామ ప్రజలకు ఈ సందాలు ఇచ్చిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ కూడా అంటే కమిటీ తక్కువ మంది అయినా సరే కష్టపడి తిరిగి చందాలు వసూలు చేసి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అంగవైభవంగా కూడా జరిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. వారికి కమిటీ వారికి మా గ్రామ ప్రజలకు మా గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.